ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 19 లాంగ్వేజెస్లో పాటలు పాడడంలో ఎక్స్పర్ట్ అయిన మిస్ మంచిర్యాల జాహ్నవి ప్రస్తుతం నాతో పాటు ఉంది. తను కేసీఆర్, చంద్రబాబు అలాగే జగన్ మిమిక్రీ చేస్తే ఇంకా మామూలుగా ఉండదు. అలాగే పౌరాణిక నాటకాలు వేయడమే కాకుండా పద్యాలు కూడా సూపర్గా చెప్తూ ఉంటుంది. జాహ్నవితో ఇప్పుడు మాట్లాడదాం. హలో జాహ్నవి. హలో అక్క. 19 లాంగ్వేజెస్లో పాటలు పాడి మమ్మల్ని అయితే ఫిదా చేసేసావు. ఇప్పుడు నువ్వు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని. జనరల్గా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెలవ పండుతీచా, గుడ్లు పెట్ట కొడుకు, ఈ పద్యాన్ని మీరు అన్న ఆ ముగ్గురు రాజకీయ నాయకులు చేస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టా, గుడ్డకు మింగావు. సంబంధం నేను కూడా చెప్తున్నాను, మీరందరూ కూడా బాగుండాలి. ఆత్రం బోతలం ప్రజలందరూ అమెరికా సంబంధం కావాలి, అమెరికా ఉద్యోగం కావాలని ప్రజలు ఇప్పుడు ఎక్కడ చూసినా అమరావతి సంబంధం కావాలని అడుగుతున్నారు. థ్యాంక్ యూ. ఇది మన వైఎస్ జగన్ గారు చెప్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నా. ఈ వేళ చిట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. నేను చంద్రబాబు గారైనా ఒకటి అడుగుతున్నాను. చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి కూడా రాడా అడుగుతున్నాను. ఇది నా ఫేవరెట్ లీడర్, ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనొచ్చు, కేసీఆర్ గారు. నాకు చాలా ఇష్టమైన పొలిటీషియన్ అనమాట. బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ గారు. ఆడోడు మా పనారిక్లా నేనేం చెప్తున్నా అంత ఒప్పుకోలేదా నీకు తెలివి? కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్టుంటుంది, చాలా సప్పగున్నదని ఒకడన్నాడు. ఏం సరిగ్గా చెప్పకపోయాను ఇంకోడన్నాడు. ఏ ఆపవా నీ లొల్లి పాడుగాను. ఇను చిలకమ్మ అమ్మ కొట్టిందా. ఎందుకు కొడతారండి పిల్లల్ని? పని పాట లేదా అండి? పెద్దోళ్ళని తిరిగి కొడతారా, మన పిల్లల్ని కొడతారు. ఒకసారి అమ్మ రెక్క కొట్టుల్లి, లైన్లో దిడిచి కొడితే అప్పుడు దోల తీడుతుంది. కొడితే కొట్టిల్లి. నువ్వెడికి పోయినావు? పోతే బడికి పోవాలి లేదా గుడికి పోవాలి. తోట కొడవమ్మన్నాడు. ఓడబ్బ జాగిరని తోటకు పోయినావు. పోయిన దగ్గర రూక్కున్నావా, పండును కోస్తేవి. తాత జాగిరా కోయడానికి. కోస్తే కోసినావు, లేకపోతే అయ్యకియాలి, లేకపోతే అవకియాలి. గుట్టుక్కని మింగుతావు. భయంగల కోడి బజార్ల గుడ్డు పెట్టిందంట. అనకటి నీలాంటోడే పొట్టోడు నెట్టి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొట్టిందంట. అట్లున్నది నీ శాస్త్రం. చల్ ఇంగ్లాండ్ నాడు. జై తెలంగాణ జననీ జయ కేతనం. ఇలా కేసీఆర్ గారు. సో ఇది జస్ట్ ఫర్ ఫన్. జాహ్నవి, అసలు చంద్రబాబు, జగన్ అలాగే కేసీఆర్ మిమిక్రీ అనగానే ఎంత సీరియస్గా ఉంటుందో నీ స్పీచ్ అని చూసాను. ఎంత చక్కగా అసలు మిమిక్రీలో కామెడీని మిక్స్ చేసేసి అద్భుతంగా పండించేసావు. ఫ్యాన్స్ కూడా నిజంగా గమనించాలి. సరదా కోసం మాత్రమే జాహ్నవి చేసింది, జస్ట్ ఫర్ ఫన్. నాటకాలు కూడా బాగా వేస్తూ ఉంటావంట నువ్వు. మాకు ఇప్పుడు పౌరాణిక పద్యాలు చెప్పాలి. పౌరాణిక పద్యాలు, శ్రీనాథుడి పద్యాలు, హరిశ్చంద్రుడి పద్యాలు, రామారావు గారివి నర్తనశాల అలాంటి చిత్రాలలో నుంచి అర్జునుడి పద్యాలు అలాంటివి చెప్తూ ఉంటాను జనరల్గా. ఇప్పుడు ఒక మంచి శ్రీకృష్ణుడి పద్యం. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు, అజాత శత్రువుడే అలిగిన నాడు, సాగరములన్నీయు ఏకము కాకబోవు, ఈ కర్ణులు 10 వేర్లులైనను అని నొత్తురు చత్తురు రాజరాజా, నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకులుగావు మెల్లరన్. మళ్ళీ అర్జునుడి పద్యం అంటే నర్తనశాల సినిమాలోది. ఇది జూదం కాదు రారాజా, వంచన చేసి ఓడించడానికి.
నిటలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలడే. మణిమయంబైన భూషణ జాలముల నొబ్బి ఒడ్డోల గంబున నుండగలడే. కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపాలు బోధింపగలడే. అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలడే. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వలయును తొల్లింట చూడగలరే. జూదమిచ్చట నాడంగరాదు సుము. ఆ మళ్ళీ తెలుగు భాష గురించి పద్యం అంటంగా జనరల్గా నలిన సంభవము వానంబు వాహునంబు కులము సావులు మాకు కుబలయాక్షి చెలరేటి బంగారు జలరుహంబున తోండ్లు భోజనంబులు మాకు పువ్వు బోడి సత్యలోకముదాకా సకల లోకంబులు ఆడపట్టులు మాకు హర్షవదనా. మధురాక్షరములైన మా మాటలు వినంగా అమృతాంధసుల యోగి అనుపమాంగి భారతీదేవి ముంజేతి బలుకు జిలుక సమద గజయాల సద్బ్రహ్మచారి మాకు వేద శాస్త్ర పురాణి విద్యలల్లా. జాహ్నవి, నువ్వు రంగస్థల కళాకారిణివి, నాటకాలు కూడా వేస్తూ ఉంటావు కదా. ఏ నాటకాలు వేస్తావు, ఎలాంటి పాత్రలు పోషిస్తుంటావు? జనరల్గా చిన్నప్పటి నుంచే నేను 10 years ఏజ్ ఉన్నప్పటి నుంచే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, కృష్ణుడు, అలాగే అర్జునుడు మళ్ళీ అలా వేస్తూ ఉండేదాన్ని. ఇంకా నాకు తెలంగాణ బెస్ట్ చైల్డ్ అవార్డ్ నాకు బండారి దత్తాత్రేయ గారు, గవర్నర్ గారు ఇచ్చారనమాట దుర్యోధనుడి పాత్రకి. 4 times నాకు తెలంగాణ బెస్ట్ చైల్డ్ అవార్డ్ వచ్చింది దానికి. అప్పుడు ఒక మాట అన్నారు, అది మళ్ళీ రామారావు గారి తర్వాత మళ్ళీ రామారావు గారిని చూసినట్టు ఉందని. వావ్, గ్రేట్. అది నాకు ఇప్పుడు అది నా లైఫ్లో చాలా పెద్ద మూమెంట్ అనమాట. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి కదా నీకు? అవును, చాలా అవార్డ్స్ వచ్చాయి. అందులో కొన్ని 2022లో నాకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది ఇన్ని లాంగ్వేజెస్ మల్టీ టాలెంట్కి. మళ్ళీ సావిత్రిబాయి పూలే అవార్డు వచ్చింది 2022-23. అండ్ మిస్ మంచిర్యాల్ ఫ్యాషన్ షో, అందులో 2022లో నాకు అది అప్పుడే వచ్చింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డు వచ్చేసి 2025 ఈ ఇయర్లో జూలై 23rd వచ్చింది. మళ్ళీ నేషనల్ వీరరత్న మొన్న నాకు గవర్నమెంట్ ఆఫ్ కోఆపరేటివ్ అఫేర్స్ సెంట్రల్లో నాకు ఇచ్చారు ఆన్ August 15th. అండ్ వెరీ రీసెంట్లీ నాకు డాక్టర్ రవీంద్రనాథ్ రత్న పురస్కార్ వచ్చింది. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు జాహ్నవి? మా మదర్ వచ్చేసి ఆర్కిటెక్చరల్ ఇంజనీర్, బట్ షీ ఈజ్ అ హౌస్ వైఫ్ నా. డాడీ వచ్చేసి ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్, అండ్ డాడీ కూడా మూవీస్లో యాక్ట్ చేశారు. హీ యాక్టెడ్ ఇన్ 11 movies. నెగిటివ్ రోల్స్ చేస్తారు నాన్న. హీస్ అ విలన్ ఇన్ మూవీస్, మెయిన్ విలన్. అయితే నెక్స్ట్ ఇంకొక పద్యంతో ఈ ఇంటర్వ్యూని ముగించేద్దాం. ఏం పాడతావు? ఇంకొక పద్యం, ఇది చిన్న ఒక లైట్గా ఒక పద్యం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు.
లక్షాధికారైన లవణ అన్నమే గాని మెరుగు బంగారములు మింగబోడు మిత్తమార్దన చేసి విర్రవీగుడే గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు ఇంతుగా పదునెట్టి భూమి లోపల పెట్టి దాన ధర్మములే దాచి దాచి తుదకు దొంగలకిద్దురో దొరల కవ్వును తేనె చుంటియువా పెరుమర్లకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఆ జాహ్నవి, నీలోని టాలెంట్ కి ఎన్ని నమస్కారాలు చెప్పినా తక్కువే అసలు. Super, ఇంకా ఎన్నో రికార్డ్స్ సాధిస్తావు అనిపిస్తుంది నాకైతే అసలు. నాట్ ఓన్లీ పౌరాణిక నాటకాలు రంగస్థలమే కాకుండా ఐఎమ్ ఆల్సో చైల్డ్ ఆర్టిస్ట్ ఇన్ మూవీస్ కూడా చేశాను. సినిమాల్లో సాహసంచర డింబక మూవీ చేశాను. ఇంకొక మూవీ వచ్చేసి సంహారం అని. ఇంకొకటి సంపూర్ణేష్ బాబు గారిది వెరీ రీసెంట్లీ ఐ యాక్టెడ్. అది మన సంపూర్ణేష్ బాబు గారు, ఆమని గారు ఇంకా వాళ్ళతో చేశాను. ఆ మూవీలో నేను మా నాన్న ఇద్దరం చేసాం. డాడీ నెగిటివ్ రోల్, నేను కమెడియన్ గా. ఓకే, బాగుంది తెలుసుకోవడానికి గురించి ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో. చూసారు కదా, ఈ రోజుల్లో పిల్లలు అసలు నాటకాలు అంటే ఏంటి, పద్యాలు అంటే ఏంటి, పౌరాణికాలు ఏంటి అని అడుగుతున్నారు. ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంత చక్కగా పాటలు పాడుతోంది, పద్యాలు పాడుతోంది, అలాగే నాటకాలు కూడా వేస్తోంది. 19 లాంగ్వేజెస్లో మన తెలుగు అమ్మాయి పాటలు పాడడం అంటే చిన్న విషయం కాదు. ఆల్ ద బెస్ట్ జాహ్నవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.